దేవుడికి పారడాకులు పనులు తెచ్చారు కాబట్టి మనకు కొబ్బరాకులు ఇస్తారు. అవునండి. తమలపాకులు తెచ్చి కట్టారు. మనకి మామిడి తోరణాలు ఏర్పడ్డాయి. అవునండి. ఆయన మంచి గంధం తెచ్చి తమలపాకులు తెచ్చి కట్టారు. బెల్ల పచ్చులు ఆనాడు భగవంతుడు బెల్ల పచ్చులు వేస్తారు కాబట్టి మనకి ఇటుకు పంతులు ఏర్పడ్డాయి. అవునండి. ఆయన రాముల వారికి మహానుభావుడు పెళ్లి కొడుకు చేస్తారు. మన మహానుభావుడు ఇదిగో తిరుపతి విత్తన్ గారు గోవిందరాజు పెళ్లి పనుల మీద నడుస్తున్నారు. ఆయన గుబ్బ కొడుకులు తీరు గుర్రపు సాంబాలు గుబ్బ గొడుగులు తీరు గుర్రపు సంబాలు 12 తంబాలు పరమశీనారు 12 తంబాలు పందిరి లోపల పన్నీరు బుడ్లు మంచిగా వెలిగే లక్ష్మీ రాసాలు లాటర్లు వేస్తారు. చూడండి రాజులు అంటే పెళ్లిళ్ళు అవుతే ఆ కన్నొకల్ని ఈ కన్నొకల్ని వచ్చి పోయి ఊరికి పన్నీరు బుడ్లతో జల్లివరండి. అవునండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లోపల తీసుకుని మోసం చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారంటే ఆ పక్కన పేన ఎడుతున్నారు, ఈ పక్కన పేన ఎడుతున్నారు. అక్కడ సిండు బుడ్డ ఆడేస్తున్నారు. ఆ పేన అలాగా అలా కిరకిర తిరుగుతుంది. ఇదిగా ఈ వాసుకోళ్ళు అటు ఉన్నాడంటే అక్కడ గాలెట్టుకున్నాడు తిరుగుతున్నాడు. గాలెట్టుకున్నట్టు అలాగే తిరుగుతున్నాడు. అంటే ఆ సెంటు వచ్చి మీద పడితే పెళ్లికి వెళ్ళేదన్న అనబాలన్నమాట. ఓహో అంట పెట్టి అంతే. ఆయన పందిరి లోపల పందిరు రుచిగా వెలిగే లక్ష్మీ విలాసాలు లక్ష్మీ విలాసాలు ఎక్కడ జరుగుతున్నాయి? అక్కడ జరుగుతున్నాయి. రాముడు వారిని పెళ్లి కుమారుడు చేయాలి. ఆయన రాముడు వారిని పెళ్లి కుమారుడు చేయాలంటే ముగ్గు పసుపు కలిసి ఎర్రగా పారాణి అవుతుందండి. ఆయన దేవాలోకం నుంచి దేవాగంటికి వచ్చి నాగాలోకం నుంచి నాగాగంటికి వచ్చాం. పారాణి పెట్టారటండి. రాముడు వారిని పెళ్లి కుమారుడు చేస్తున్నారు. ఆయన నీకు గాడి తీస్తారు, కళ్ళకు పెట్టారు. ఆయన నీకు గాడి తీస్తారు, ముగ్గు చుట్టారు. నువ్వు పోపోత నా గురువాని గుర్తు మంతుడు వాని బొగ్గా చుట్టేరు పెళ్లి కొడుతా పెళ్లి కొడుక తండ్రి కళ్ళుకి కాటుకులు